गुड मॉर्निंग एवरीवन। वेलकम टू माय चैनल हिंदी शिक्षा चैनल। तो आज का పార్ట్ कौन सा है माँ? हम भारतवासी. సో చూడండి పిల్లలు, 10th క్లాస్ నుంచి మనం हम भारतवासी థర్డ్ లెసన్ చూడబోతున్నాం. ఓకే, సో ఎవరు రచించారమ్మా అది? आरपी निशन. तो कविता है ये. क्या है? कविता है हम भारतवासी. और कवि कौन है? आरपी निशन. देखो माँ, तो सबसे पहले फर्स्ट మనం ఏం చూద్దాం? उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय. सो उन्मुखीकरण ले नीचा जोड़ने. अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. స్వామి వివేకానంద. చూడమ్మా, ఇక్కడ ఉన్ముఖీకరణలో మనకు ఒక మంచి విషయం చెప్పారమ్మా. ఓకే, సో ఎవరి గురించి ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్? ఎవరిదమ్మా? స్వామి వివేకానంద గారిది. సో ఏం చెప్పారు? అనేక స్థానం సే బహనే వాలి, డిఫరెంట్ ప్లేస్ నుంచి ఓకే జన్మించిన రివర్స్ ఏవైతే ఉన్నాయో, నదులు ఏవైతే ఉన్నాయో, అవి లాస్ట్ లో ఎక్కడికి వెళ్ళి మీట్ అవుతాయమ్మా? ఎవరిని మీట్ అవుతాయి? సో వాటి డెస్టినేషన్ ఏంటి? సముద్ర, ఓషన్ లో కలిసిపోతాయి. ఉసీ ప్రకార్, అదే విధంగా అలగ్ అలగ్ ధర్మం, ఓకే మనం కూడా, మన మానవ జాతి కూడా ఓకే అలగ్ అలగ్ రిలీజియన్ ధర్మంలో, ఓకే అలగ్ అలగ్ ధర్మాల్లో మనం జన్మించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామట? పరమాత్మకే పాస్ పहुंचते हैं, అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు? కోయి ధర్మ ఛోటా యా బడా నహీ హోతా. ఏ రిలీజన్ ఒక పెద్దది కాదు, ఒకటి చిన్నది కాదు, అంటే ఇక్కడ కంపారిజన్ చేయకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ జాతి ఏంటంటమ్మా? మానవ జాతి. అంటే మనం జాతి పాతి అని ఇవన్నీ పట్టించుకోకుండా మానవ జాతి ఒకటే అని, మానవ ధర్మం ఒకటే అని సంబోధిస్తున్నారు. ఎవరు చెప్పారంటే ఈ మాట? వివేకానంద గారు చెప్పారట. ప్రశ్న చూడండి, నదియా కిస్మే విలీన్ హోతీ హై. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. నదియా కहाँ पर विलीन होती है? समुद्र में विलीन होती है. तो इसमें किस किस को एक बताया गया है? किस किस को बताया गया माँ? अनेक के अलग अलग धर्म को भी एक बताया गया है और मानव जाति को एक बताया गया है. सो मानव धर्म ही एक है. सो मानव जाति एक है, इस पर अपने विचार बताइए. सो मानव जाति एक है नी దీని మీద. ఓకే, సో ఇండివిజువల్ అభిప్రాయాలు అడిగారమ్మా. సో అక్కడ మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ उद्देश्य, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. చూడండి ఉద్దేశం చూడండి. సో ఈ లెసన్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఓకే, ఛాత్రం అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, కవిత, गीत आदि रचना जो भी शैली है उसका विकास करना. స్పెషల్లీ ప్రతి ఒక్క లెసన్ ఇంటెన్షన్ ఏంటమ్మా? సో పిల్లలకి ఓకే ఏది విధ ఉందో ఆ విధ గురించి, అది లెసన్ కానివ్వండి, కవిత కానివ్వండి, పోయం కానివ్వండి, గీత్ కానివ్వండి, ఓకే విధానం, రాసే విధానం, రచన శైలి ఎలా ఉంది ఆ డెవలప్ చేయాలి. దాంతోపాటు దేశభక్తి, స్పెషల్ హమ్ భారతవాసి ఈ పోయం ఇవ్వడానికి రీజన్ దేశభక్తి పట్ల, ఓకే దేశం పట్ల మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. సాత్ సాత్ విశ్వ బంధుత్వ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఏ విధంగా ఉండాలి, ఓకే సో విశ్వశాంతి, ఓకే వరల్డ్ పీస్, ఓకే సో ప్రపంచంలో ఎలా ఉండాలి, పీస్ఫుల్ గా లైఫ్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఓకే నెక్స్ట్ అహింస, త్యాగ్, సమర్పణ, నాన్ వైలెన్స్ ఫాలో అవ్వాలి, త్యాగ్ సాక్రిఫైజింగ్ రావాలి, ఇవన్నీ క్వాలిటీస్, ఓకే సద్గుణం అంటే గుడ్ క్వాలిటీస్ డెవలప్ చేయాలని చెప్తున్నారు పిల్లల్లో. నెక్స్ట్ भारत को सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. మన భారతదేశాన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఓకే టాప్ లెవెల్లో ఉండాలి మనం, అంటే ముందు మనం డెవలప్ చేసుకుంటే మనం కూడా డెవలప్ అయితే ఆటోమేటిక్గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ విధా విశేష, ప్రస్తుత కవిత దేశభక్తి की भावना पर आधारित है. సో ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటమ్మా? ఈ కవిత మెయిన్ అజెండా ఏంటి? దేశభక్తి. ఓకే మన దేశం పట్ల భక్తి ఏ విధంగా ఉండాలి దాని గురించి. यह गेय कविता है, ఇది ఒక పాటలాగా పాడొచ్చు అని చెప్తున్నారు. इसमें दुकान शब्द, ఓకే రైమింగ్ వర్డ్స్, ప్రథమ ప్రేరణాత క్రియ, ఓకే దుకాన్ శబ్దలో కూడా ఏ యూజ్ చేశారమ్మా? ప్రథమ ప్రేరణాత క్రియ యూటిలైజ్ చేశారు. దాంతో పాటు సామాన్య భవిష్యత్ కాల్ యూజ్ అయ్యి ఉన్నాయి, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేశారనమాట. యహ కవిత బచ్చో మే సత్యం, సో ఈ కవిత వల్ల, ఈ పోయం వల్ల పిల్లల్లో సత్య, నిజాయితీగా ఉంటాం, అహింస నాన్ వైలెన్స్ ఫాలో అవటం, నాన్ వైలెన్స్ ని, త్యాగ్ और समर्पण सैक्रिफाइसिंग क्वालिटीज ని పిల్లలకు రావాలని చెప్తున్నారు. దాంతోపాటు విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానికి ప్రేరణ దేతి హై. విశ్వ బంధుత్వ, ఓకే ప్రపంచంలో అందరు ఎలా కలిసి ఉండాలి దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఆ ఇంటెన్షన్ తో ఈ విధా విశేష ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కవి పరిచయ చూడండి. ప్రస్తుత कविता के कवि रमेश पोखरियाल निशंक हैं. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में
विशिष्ट स्थान रखते हैं। इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है। इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य రచనని లిఖి హై. చూడమ్మా కవి పరిచయం చూద్దాం. సో పిల్లలు, సో ఇంతవరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మరికొన్ని లెసన్స్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ చేసి పెడతాను, అప్పుడు మీకు ఓకే ఇమీడియట్గా మీరు చూసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, చూడండి. సో కవి పరిచయం చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. ప్రస్తుత కవితాకే కవి. ప్రస్తుత కవితాకే కవి కోన్ హై? రమేష్ పోఖ్రియాల్ నిశంక్ హై. ఓకే, ఆయన పేరు రమేష్ पोखरियाल निशंक అనేది బిరుదు అనమాట. సో ఇన్కి కవితా మే మాతృభూమి के लिए संग्रह से ली गई. ये जो कविता है हम भारतवासी కవిత ఉంది కదమ్మా, అది మాతృభూమి के लिए संग्रह. ఓకే, ఈ మెయిన్ ఏదైతే ఉందో అందులో నుంచి తీసుకోబడిందట. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఈయన ఓకే మోడర్న్ ఈరాకి చెందిన పోయట్ అనమాట. సో ఆయన జన్మించే ఎప్పుడమ్మా 15th జూలై 1959లో జన్మించారు అనమాట. ఓకే, ఎక్కడ? ఉత్తరాఖండ్ పౌడి జనపదలో జన్మించారు అనమాట ఆయన. ఓకే, సో అందువల్ల ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, ఇంకా జో దేశభక్తి హై ఉనికి జో ముఖ్య ప్రతిపాద్య అంటే ఆయన మెయిన్ అజెండా ఏంటమ్మా ఈ పోయంలో ఉండేది దేశభక్తి, దేశం పట్ల భక్తి. సో ఈయన రచించిన ఏదైతే ఫేమస్ ఓకే రచనలు చూసుకుందామా. సమర్పణ్, నవంకుర్, ముझे విధాత బన్నా హై, తుమ్ హీ మేరే సాత్ చలో, జీవన్ పథ్ మే కోయి ముష్కిల్ నహీ ఆది చర్చిత్ కావ్య అంటే చాలా ఫేమస్ రచనలు అనమాట. వీటికన్నా ఇంకా ఉన్నాయమ్మా, కొన్ని ఎక్స్ట్రా చెప్తాను వినండి. ఓకే, దేశ్ హమ్ జల్నే న దేంగే, నెక్స్ట్ కోయి ముష్కిల్ నహీ, ప్రతీక్ష, ఏ వతన్ తేరే లియే, సంఘర్ష జారీ హై. కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయమ్మా, ఉపన్యాసాలు కూడా చెప్పుకుందామా. నిశాంత్, మేజర్ నిరాలా, పహాడ్ సే ఊచా అండ్ కహానీ సంగ్రహోత్సవాలకి భీడ్ సాక్షి హై, విపదా జీవిత్ और బాల సాహిత్య आओ सीखे कहानियां इसमें విపుల్ లేఖన్ కియా అంటే ఆయన బాల సాహిత్యం కూడా చక్కగా రచించారని చెప్తున్నారు అనమాట. ఇంకోటమ్మా, ఈయన ఒక పొలిటీషియన్. ఇది ఈయన ఒక పొలిటీషియన్ అమ్మా. ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ ఎప్పుడైతే అవతరించిందో అప్పుడు ఉత్తరాఖండ్కి 5th ముఖ్యమంత్రిగా అంటే సీఎంగా వర్క్ చేశారనమాట. సో నెక్స్ట్ దాంతోపాటు కేంద్ర శిక్షా మంత్రిగా కూడా వర్క్ చేస్తున్నారు. అండర్స్టూడ్ మా? సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అమ్మా, సో కొంచెం గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? నెక్స్ట్ వచ్చాలకి विषय प्रवेश చూద్దామా. भारत प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सत्यवानों, अहिंसवादियों, संत सूफियों, कर्तव्यनिष्ठ, धर्मनिष्ठ और देश भक्तों की पावन भूमि भारत देश है. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति और विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. చూడండి విషయ ప్రవేశంలో ఏం చెప్తున్నారు. మన భారతదేశం చాలా ప్రాచీన దేశం అని చెప్తున్నారు. యహాకి సంస్కృతి అంటే ఇక్కడ ఉన్న సంస్కృతి ఏదైతే కల్చర్ ఉందో ఓకే, సో యాన్సియన్ కంట్రీ అమ్మ మంది. ఓకే, మన సంస్కృతి, మన కల్చర్ కానీ, మన సభ్యత, మన గొప్పతనం కానీ అమ్మా సరే విశ్వకు అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సత్యవాను, అహింసవాద, సంత సూఫియ, కర్తవ్యనిష్ఠ, ధర్మనిష్ఠ, దేశభక్తుకి పావన్ భూమి హై. ఓకే, సత్యవాను అంటే మన హిస్టారికల్ గా మనం చూసుకుంటే, మిథాలజికల్ చూసుకుంటే సత్య హరిశ్చంద్ర అని చెప్తుంటారు, కథలు చెప్తుంటారు. అహింసావాది అంటే గాంధీజీని చెప్పుకుంటారు. సంత సూఫియా అంటే మనకు సాజేసి ఋషు మునులు చాలా ఉన్నారని చెప్తారు. కర్తవ్యనిష్ఠ అంటే ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నారో వారి గురించి చెప్పుకుంటారు. ధర్మనిష్ఠ అంటే ఏంటమ్మా యుధిష్ఠిర్ తెలిసిందే మనకి పురాణాల ప్రకారం. సో ఈ మొత్తం దేశభక్తి అంటే ఏంటమ్మా మన ఫ్రీడమ్ ఫైట్ ఏదైతే చూసుకున్నా అక్కడ అందరూ ప్రతి ఒక్కరు దేశభక్తి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. అలాంటి గొప్ప భూమి, హోలీ భూమి అంటే ఏంటి భారతదేశం అని చెప్తున్నారు. यहाँ का बच्चा बच्चा भी आज भी यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति और विश्व बंधुत्व की पवित्र भावना से दुनिया को पावन धाम बनाना चाहता है. ఇక్కడ ఉన్న మన భారతదేశంలో ఉన్న ప్రతి పిల్లవాడు ఇవన్నీ ఈ క్వాలిటీస్ తెలుసుకొని ఇవన్నీ ఈ థింగ్స్ తెలుసుకొని ఓకే మన ప్రపంచంలోనే ఓకే మనం కూడా ఓకే మన భారతీయులు ఓకే ముందంచులో ఉండాలి అనుకుంటున్నారని చెప్తున్నారు. దాంతోపాటు విశ్వశాంతితో ఎలా ఓకే పీస్ఫుల్ గా వర్క్ చేసుకోవాలి. ఓకే బంధుత్వం, ఓకే విశ్వ బంధుత్వం అంటే సో మనం ఏదైతే ఈ విధంగా భారతీయులందరూ కలిసి ఉంటాం, అన్ని మతాలు కలిసి ఉంటాయి, అలాగే ప్రపంచంలో కూడా అందరితో పాటు మొత్తం కలిసి ఉండాలి అని చెప్తున్నారు. అలా పవిత్రమైన ఓకే మంచి భావనలు కలిగించాలి అని చెప్తున్నారు. దాంతోపాటు దునియాకు పావన్ ధామ్ బనాయేంగే. మన అజెండా ఏంటి? ముందు మనం ఫస్ట్ మనల్ని మనం పావన్ గా తయారు చేసుకొని తర్వాత ఏంటున్నారమ్మా ప్రపంచాన్ని కూడా మనం ఒక హోలీ ప్లేస్ గా తయారు చేద్దామని చెప్తున్నారు. ఓకే చూడండి. సో మనం ఎక్కడికి వెళ్దాం ఇంకా స్టాంజా చూద్దామా. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे.
मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी దునియా को क्या करेंगे పావన్ ధామ్ बनाएंगे हम భారతవాసి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంక్లూడెడ్ అమ్మా ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాను ఏదైతే మనకి ఈ కవిత ఎందులో ఉందని చెప్తున్నానమ్మా భవిష్యత్ కాలంలో ఉంది సామాన్య భవిష్యత్ కాలంలో ఉందంటే ఈయన ఓకే సో ఇలా మనం చేయొచ్చు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే ఫ్యూచర్ లో జరగొచ్చు అని అనుకుంటున్నారు हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे మన భారతవాసులు అంటే అందరూ కలిసి ఏం చేయాలి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక హోలీ ప్లేస్ గా ఒక పవిత్రమైన భూమి లాగా తయారు చేయాలి ధామ్ అంటే గృహం ఓకే సో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏం చేయాలంటున్నారమ్మా ఒక పావన్ గా ఒక మంచి హోలీ ప్లేస్ గా తయారు చేయాలని అనుకుంటున్నారంట మనమే శ్రద్ధ ఓహర ప్రేమగా అద్భుత దృశ్య దిఖాయింది మనసులో సో ఆ పని చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేయాలి మనసంతా కాన్సన్ట్రేషన్ తోనే ప్రేమగా అద్భుతంగా ఓకే అద్భుత దృశ్య దిఖాయింది ఇప్పుడు ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు మనం అది ఫాస్ట్ గా అవ్వకపోతే మనం కొంచెం చిరాకు పడతాం విసుక్కుంటాం కానీ అలా కాకుండా అది కంటిన్యూస్ గా అవ్వేదాకా మనం ఒకే కాన్సన్ట్రేషన్ ఒకే ఫోకస్ తో చేసి ఓకే సో మన రిజల్ట్ అద్భుతంగా వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे సో భారతదేశం మల్టీ రిలీజియస్ కంట్రీ అని చెప్పుకుంటాం కదా సో ఇక్కడ అన్ని క్యాస్ట్ కానీ అన్ని రిలీజన్స్ కానీ అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఊచి నీచుగా భేద్ మిటాకర్ ఓకే వీళ్ళు ఉన్నారు ఓకే సో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఓకే రిచ్ పూర్ ఓకే హై క్యాస్ట్ లో క్యాస్ట్ ఇలాంటి ఏమీ లేకుండా ఓకే ఈ భేదాలన్నీ లేకుండా ఈ డిఫరెన్సెస్ ఏం లేకుండా దిల్ మే ప్యార్ బసాయింది ఇవన్నీ లేకపోతే ఏమవుతుందమ్మా ఆటోమేటిక్ గా దిల్ మే అంటే మనసులో చాలా అందరూ ప్రేమగా ఉంటారు మనుషులు అని చెప్తున్నారు నఫరత్ కా హమ్ తోడ కుహాస నఫరత్ అంటే ఏంటమ్మా ద్వేషం కోపం తోడ కుహాస ఓకే కుహాస అంటే ఒక చిన్న పొరలాగా లేయర్ లాగా ఉంది అంటే ఈ విధంగా ఊచి నీచి ఉందనుకోండి ఆటోమేటిక్ గా మీరు ఉన్నవారు లేనివారు ఇలా ఏం డిఫరెన్సెస్ వస్తే ఆటోమేటిక్ గా మనకు ద్వేషం వస్తుంది ఆ ద్వేషం లేకుండా అలాంటి పొర లేకుండా మనం తీసేద్దాం అప్పుడు ఏమవుతుంది అమృత రస సరసాయింగ్ అమృత రస సరసాయింగ్ అంటే ఏంటిది మన మంచి మాటలతో మన మంచి వాణితో మనం వాళ్ళని మోటివేట్ చేద్దామని చెప్తున్నారు హమ్ నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయింగే హమ్ అంటే ఇక్కడ భారతవాసీలను సంబోధిస్తున్నారమ్మా సో భారతవాసీలు ఏం చేస్తారంట సో జనాల్లో ఉన్న నిరాశ ఏదైతే మనసులో ఉన్న నిరాశ ఉంటుందో దాన్ని దూరం చేసి ఫిర్ విశ్వాస్ జగాయింగే వాళ్ళ మనసులో మనం ఏం చేయాలి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ని తీసుకురావాలి అని చెప్తున్నారు హమ్ భారతవాసి దునియాకు పావంధా బనాయింగే మన భారతవాసి ఏం చేస్తామా అందరం మనం ఈ విధంగా ఓకే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక హోలీ ప్లేస్ గా ఒక మంచి పవిత్రమైన స్థానం లాగా తయారు చేద్దామని చెప్తున్నారు उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे हम భారతవాసి దునియాకు పావన్ ధామ్ బనాయింగే ఓకే పిల్లలు ఫస్ట్ స్టాంజా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఓకే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ మా చూడండి నెక్స్ట్ స్టాంజా చూడండి ఉల్झन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఓకే ఉల్झन అంటే అమ్మా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి ఓకే వాటిని ఏం చేద్దాం మనం సాల్వ్ చేద్దామా నో తథ్య దీప్ సమझाएंगे అంటే అక్కడ ఆ సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా వస్తుందో సో ఆ వాస్తవాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్తున్నారు భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ దిఖాయింగే ఎవరైతే వాళ్ళ లైఫ్ లో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఏమి అర్థం కాని పక్షంలో వాళ్ళు ఏం చేస్తారమ్మా రాంగ్ వేస్కి వెళ్తుంటారు అలాంటి వెళ్లకుండా వాళ్ళని ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని రాహ దిఖాయింగ్ అంటే మార్గదర్శనం ఇచ్చి ఓకే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఓకే ఒక దారిలో పెడదామని చెప్తున్నారు మంచి వే చూపిద్దామని చెప్తున్నారు హమ్ ఖుషియోంకి దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయింగే మనం ఏం చేద్దామా ఖుషియోంకి దీప్ జలా ఇవన్నీ సాల్వ్ చేసామనుకోండి సమస్యలే లేకపోయినా అనుకోండి ఇప్పుడు ఏమవుతుందమ్మా మనుషుల లైఫ్ లో హ్యాపీనెస్ వస్తుంది ఏసానా सो जीवन ज्योत जलाएंगे खुशियों के दीप जलाकर क्या करेंगे वहाँ जीवन की ज्योति जलाएंगे सो इस तरह हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे ఈ విధంగా మనం భారతవాసులు ఏం చేస్తారంటున్నారు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక హోలీ ప్లేస్ గా తయారు చేస్తామని చెప్తున్నారు అండర్స్టూడ్ దిస్ వన్ అర్థమైందా ఇది ఓకే నెక్స్ట్ అని చూద్దామా मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे जग के सारे क्लेश मिटाकर हम धरती को स्वर्ग बनाएंगे विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे
ఓకే. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్ ఏమవుతుందమ్మా, సో ఆ మనసులో మనం ఒక శ్రద్ధతో ఒక నిష్టతో మనం అనుకున్న పని అద్భుతంగా సాధిద్దామని చెప్తుంది. దాంతోపాటు సత్య అహింస, ఓకే, సత్య నిజాయితీగా ఉంటాం, అహింస అంటే నాన్ వైలెన్స్ ని ఫాలో అవటం, త్యాగ సమర్పణ అంటే ఏంటమ్మా సాక్రిఫైస్ చేయటం. ఈ క్వాలిటీస్ కి ఏవైతే ఉన్నాయో ఇస్కి బగియా మైకాయింగ్, బగియా అంటే ఏంటమ్మా ఉద్యానవనం అంటాం, ఓకేనా. సో పార్క్ అంటాం. ఓకే, ఇలాంటి ఈ క్వాలిటీస్ మనం జనాల్లో నింపుదాం, మనల్ని ఫిల్అప్ చేద్దామని చెప్తున్నారు. సో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతాయమ్మా, जग के सारे क्लेश मिटाकर धरती स्वर्ग बनाएंगे, धरती को స్వర్గ बनाएंगे, जग के सारे क्लेश मिटाकर. ఇక్కడ సో జగ్ అంటే ఏంటమ్మా, ప్రపంచంలో ఉన్న క్లేశాలు ఏదైతే ఉన్నాయో, బాధలు ఉన్నాయో అన్ని, ఓకే, కోపాలు ద్వేషాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ లేకుండా పోయినాయి అనుకోండి. సో అవి క్లియర్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, ధరతి స్వర్గంగా మారుతుంది అని చెప్తున్నారు. సో ఈ విధంగా ధరతిని స్వర్గంగా మార్చాలంటే ఏం చేయాలి, జగ్ కే సారే క్లేష్ మిటానే హోంగే. నెక్స్ట్, విశ్వ బంధుత్వ కా మూల మంత్ర దునియా మే సర్సాయింగే. అందరు మంచిగా ఉన్నారు, ఓకే, మంచిగా ఉండాలి అని అనుకున్న అంటే ఏంటి, ఏం మూల మంత్రం మనం వాడాలి, విశ్వ బంధుత్వ, ఓకే, భాయిచారా. విశ్వ బంధుత్వ భాయిచారా అంటే అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉంటుందో మనకు బ్రదర్లీహుడ్, ఆ మూల మంత్రం మనం ఈ ప్రపంచంలోకి తీసుకురావాలని చెప్తున్నారు. హం భారతవాసి దునియా కో పాబంధా బనాయింగే. మన భారతవాసి ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి, ఒక హోలీ ప్లేస్ గా తయారు చేయాలని చెప్తున్నారు. మనమే శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయింగే. ఓకే, మనసులో ఏ విధంగా ఉండాలి, శ్రద్ధతో నిష్టతో ఆ ఏదైతే మనం పని అనుకున్నామో, ఓకే, ఈ ప్రపంచాన్ని మనం హోలీ ప్లేస్ గా తయారు చేయాలని, దానికోసం మనం, ఓకే, సో చేతనంతగా సహాయం కానీ కష్టం కానీ అన్నీ మనం, ఓకే, అక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలని చెప్తున్నారు. మనం అనుకున్నట్టు సాధించాలి. ఎవరు, మన భారతవాసి, ఓకే, భారతీయులు చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అండర్స్టూడ్ మా దిస్ వన్, అర్థమైందనుకుంటా ఈ పోయం. ఓకే, సో ఇక్కడ భారతవాసి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలాంటి థింగ్స్ ఇక్కడ ఇచ్చున్నారు, సో వాటి గురించి ఆయన డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడున్న ప్రపంచంలో అయితే సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఈయన, ఓకే, ఇండైరెక్ట్ గా ఈ పోయంలో ఇచ్చారనమాట. ఆ సమస్యలని దూరం చేస్తే మనకి ఆటోమేటిక్ గా మనం అనుకున్న భారతదేశం మనకి, ఓకే, ఆ గొప్ప భారతదేశాన్ని మనం చూడబోతామని చెప్తున్నారు. దాంతోపాటు భారతీయులు ఏం చేయాలంటున్నారమ్మా, ఈ ప్రపంచాన్ని కూడా, ఓకే, మంచి అద్భుతమైన ఒక పవిత్రమైన హోలీ ప్లేస్ లాగా తయారు చేయాలని ఆయన ఉద్దేశం. ఎవరి ఉద్దేశం ఇది, ఆర్పి నిషన్ గారి ఉద్దేశం అనమాట. అండర్స్టూడ్ దిస్ వన్, అర్థమైందా. సో ఐ హోప్ ఈ పోయం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మరలా 1 or 2 times వినండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.